రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ మనం క్రాక్ చేయాలంటే రైల్వే గ్రూప్ డికి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ను అనాలిసిస్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో నేను మీకోసం అని చెప్పేసి ఈ 2022లో ఉన్నటువంటి రైల్వే గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్ అయితే మీ ముందరికైతే తీసుకురావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకసారి ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రశ్నలు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఈ వీడియోస్ అంటే ఈ గ్రూప్ డికి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ వీడియోస్ అనేటివి డే బై డే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈరోజు అయితే ఒక 10 ప్రశ్నలు డిస్కస్ చేద్దాం. ఆ నెక్స్ట్ డే తప్పించి ఆ నెక్స్ట్ డే మనం మళ్ళీ ఇంకొకటి 10 ప్రశ్నలు అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ప్రశ్న వచ్చేసి, ఇన్ ప్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ద థంబ్, ఫోర్ ఫింగర్ అండ్ సెంటర్ ఫింగర్ రెస్పెక్టివ్లీ రిప్రజెంట్ అంటున్నాడు ఫ్రెండ్స్. సో ప్లెమింగ్ యొక్క ఎడమ చేతి నిబంధన, సో నియమం ప్రకారం, సో ఇందులో ఒకటి థంబ్ అనుకుందాం, ఓకేనా. సో నెక్స్ట్ ఫోర్ ఫింగర్ అనుకుందాం, దాని తర్వాత సెంటర్ ఫింగర్ అనేది పెద్ద ఉంటుంది కాబట్టి ఇట్లా అనుకుందాం. సో ఇట్లుంటే సో ఇవి ఏం రిప్రజెంట్ చేస్తాయి అంటున్నాడు ఫ్రెండ్స్. సో ప్లెమింగ్స్ అంటే గుర్తుపెట్టుకోండి, ఎఫ్ఎంసి అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ప్లెమింగ్ అదే కదా, ప్లెమింగ్, ఓకే. సో ప్లెమింగ్స్ రూల్. సో ప్లెమింగ్ అనేది సో ఫస్ట్ ఇది వచ్చేసి ఏమో ఫోర్స్ను సూచిస్తుంది ఫ్రెండ్స్. ఇదేంటిది ఫోర్స్ అంటే బలాన్ని సూచించడమే జరుగుతుంది. దాని తర్వాత మధ్యలో ఉన్నది ఎప్పుడైనా కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఏమంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సూచిస్తుంది, అయస్కాంతాన్ని. తర్వాత ఇక్కడ ఉన్నది కరెంటుని సూచించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో అదేవిధంగా ప్లెమింగ్కి ఒక రైట్ హ్యాండ్ రూల్ కూడా ఉంటుంది. సో రైట్ హ్యాండ్లో కూడా సేమ్. సో ఇక్కడ వచ్చేసేమో పెద్ద వేలు ఉంటుంది, ఇక్కడ చూపుడు వేలు ఉంటుంది, ఇంకా ఇటు సైడ్ వస్తేనేమో ఈ వేలు ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది చూసుకుంటే సో పెద్ద నెల దేన్ని సూచిస్తుంది? సో దీని కూడా సేమ్ అదే ఫోర్స్ లేకుండా దీన్ని థ్రస్ట్ మోషన్ అంటారు ఫ్రెండ్స్. థ్రస్ట్ లేదా మోషన్ అనేది ఇది సూచిస్తుంది. సో ఇది మధ్యలో మళ్ళీ సేమ్ ఎఫ్ఎంసీయే కదా. సో ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని సూచిస్తుంది. దాని తర్వాత ఇది కరెంటును సూచిస్తుంది. ప్లెమింగ్ అనగానే ఎఫ్ఎంసీ గుర్తుపెట్టుకోరు, ఓకేనా. నెక్స్ట్ రెండో ప్రశ్న చూడండి. వాట్ ఈస్ ద టర్మ్ యూజ్డ్ ఫర్ అన్ అసెస్మెంట్ ఆఫ్ అన్ ఇండివిజువల్ పాస్ట్ క్రెడిట్ హిస్టరీ విచ్ ఈజ్ యూజువల్లీ షోన్ యాజ్ ఎ నెంబర్ బిట్వీన్ 300 to 900? సో మీకు అందరికీ తెలుసు. సో 300 నుంచి 900గా క్రెడిట్ హిస్టరీకి సంబంధించిన ఉన్నదాన్ని ఏమంటారంటే క్రెడిట్ రేటింగ్ అంటారు ఫ్రెండ్స్, ఓకేనా. సో దీన్ని మనం సిబిల్ అని చెప్పడం అయితే జరుగుతుంది. సిబిల్ స్కోర్ ఎప్పుడు దేని మధ్యలో ఉంటుంది? సో 300 నుంచి 900 మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో 700 ఎబో ఉంటే మంచి సిబిల్ స్కోర్ ఉన్నట్టు. సో 300 దగ్గర ఉన్నారంటే సిబిల్ స్కోర్ వరస్ట్గా ఉన్నట్టు, 900 దగ్గర ఉన్నారంటే సిబిల్ స్కోర్ మంచిగా ఉన్నట్టు ఫ్రెండ్స్, ఓకేనా. ఫ్రెండ్స్, ఏ boat goes 30 kilometers upstream and 44 kilometers downstream in a total of 10 hours. It also goes 40 kilometers upstream and 44 kilometers downstream in a total of 13 hours. The speed of the stream is అంటున్నాడు. సో ఎప్పుడైనా కానీ బోట్ అనగానే బోట్ స్పీడ్ ఎప్పుడైనా యూ అనుకుంటాం ఫ్రెండ్స్, ఓకేనా. వాటర్ స్పీడ్ ఎప్పుడైనా వి, ఓకేనా. ఎప్పుడైనా డౌన్ కిందికి వచ్చేటప్పుడు నీళ్ళు కిందికి వచ్చేటప్పుడు బోట్ కూడా కిందికి వస్తుంది అనుకుందాం. బోట్ ఇది అనుకుంటే 2 కిందికి వస్తే నీళ్ళు కిందికి, 2 కిందికి వస్తే ఏమవుతుంది? యూ ప్లస్ వి అవుతుంది. సో నీళ్ళు ఏమో కిందికి వస్తున్నాయి, ఇందులో ఉన్నటువంటి బోట్ అనేది పైకి పోతుంది అనుకున్నాం. సో అప్పుడు ఏమవుతుంది? స్పీడ్ యూ మైనస్ వి అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఫస్ట్ 30 kilometers అప్ స్ట్రీమ్ అన్నాడు. అప్ అంటే యూ మైనస్ వి వేయాలి. 30 మైనస్ ఏమవుతుంది? యూ మైనస్ వి. 44 డౌన్ స్ట్రీమ్ అంటే యూ ప్లస్ వి ఈజ్ ఈక్వల్ టు 10 hours, ఓకేనా. టైం కాబట్టి, ఎందుకంటే మనకు డిస్టెన్స్ బై స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టైం కాబట్టి. నెక్స్ట్ రెండో ప్రాబ్లం చూస్తే 40 బై అప్ స్ట్రీమ్ అన్నాడు అంటే యూ మైనస్ వి. నెక్స్ట్ 55 బై డౌన్ స్ట్రీమ్ అన్నాడు యూ ప్లస్ వి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 13 అవుతుంది ఫ్రెండ్స్. సో దీన్ని ఏం చేయాలి అంటే, ఎందుకంటే ఇక్కడ ఈక్వల్ చేయాలంటే ఇక్కడ 30 ఉన్నది, ఇక్కడ 40 ఉన్నది. ఈక్వల్ చేయాలంటే దీన్ని 4 తోటి మల్టిప్లై చేయండి. సో దీన్ని ఏం చేయండి అంటే దీన్ని 3 తోటి మల్టిప్లై చేయండి ఫ్రెండ్స్. 4 తోటి మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? వీడు వేస్తున్న 4 తోటి మల్టిప్లై చేసి 4 × 30 120 బై యూ మైనస్ వి. సో 4 16 అంటే 176 బై యూ ప్లస్ వి ఈజ్ ఈక్వల్ టు 40 అవుతుంది ఫ్రెండ్స్.
సో ఇక్కడ చేసుకుంటే 4 మూల 12 120/u - v ప్లస్ 3/15 3/15 అంటే 165/u + v 39 మైనస్ చేస్తాం, 2 క్యాన్సిల్ అయిపోతాయి. 176 వెళ్ళి 165 పోతే ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 11/u + v. 40 వెళ్ళి 30 పోతే ఒకటవుతుంది. తీసేసేటప్పుడు గుర్తులు మైనస్ అవుతాయి. ఇటు పోతే దీని అటు సైడ్ తీసుకొస్తే u + v = 11 అవుతుంది. సో దాన్ని తీసుకుపోయి ఏమైనా ఒక దగ్గర రాయండి. సో ఈ ఈక్వేషన్లో రాస్తున్నాను, నేను ఒక ఈక్వేషన్ తీసుకొని రాస్తున్నాను. ఈ ఈక్వేషన్లో రాస్తున్నాను u - v/44/u + v = 10. u + v అంటే ఎంత? 11. ఈ జాగాలో 11 రాయాలి. 11 చేస్తే 11 4 44. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుంది? 10 వెళ్ళి ఈ 4 పోతుంది కాబట్టి 6 అవుతుంది. అంటే 30 - u - v చేస్తే 6 వస్తుంది. ప్లస్ కొట్టేస్తే 5 వస్తుంది. అంటే u - v చేస్తే ఎంత వచ్చింది? 5 వచ్చింది. అంటే 2 సంఖ్యలను కూడితే 11 రావాలి. ఒక దాంట్లోకి వెళ్ళి ఒకటి తీసేస్తే 5. అవి ఏంటి? 8 3 సాల్వ్ చేస్తే వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా? సో 8 ఏమో బోటు, 3 ఏమో వాటర్ది కావాలన్నాడు కాబట్టి 3 కిలోమీటర్స్ అనేది వాటర్ సంబంధించింది ఫ్రెండ్స్. నెక్స్ట్ కింద ఏమన్నాడంటే రెఫర్ టు ద గివెన్ నెంబర్ సింబల్ సిరీస్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలోస్ అన్నాడు. సో ఏమనంటే హౌ మెనీ సచ్ సింబల్స్ ఆర్ దేర్, సింబల్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. విచ్ ఆర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ అంటే ముందు ఉన్నాయి బై ఏ నెంబర్ అండ్ ఆల్సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ నెంబర్ ఉండాలట, సింబల్ ఉండాలి, నెంబర్ ఉండాలి. అట్లాంటివి ఎన్ని ఉన్నాయి అంటున్నాడు. ఓకేనా? నెంబర్ సింబల్ నెంబర్ ఓకే, నెంబర్ సింబల్ నెంబర్ ఓకే, తర్వాత నెంబర్ సింబల్ ఓకే, నెంబర్ సింబల్ నెంబర్ ఓకే, ఇక మళ్ళీ ఇది నెంబర్ సింబల్ నెంబర్ ఓకే. మళ్ళీ చూసుకుంటే ఇగో ఇది 5 3 ఇది 1. ఎన్ని వచ్చినాయి? ఇది 1 2 3 4 5 ఇది 1 6 వచ్చినాయి ఫ్రెండ్స్. అంతే. ఇట్లా చూసుకుంటే చేసుకోవాలి. ద సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఈక్వల్స్. క్వాడ్రిలేటరల్ అంటే ఏంటిది? ఒక చతురస్రం. దాంట్లో ఇంటీరియర్ యాంగిల్ అంటే అన్నిటి మొత్తం కలిసి ఎంత వస్తుంది? మనకు 360 డిగ్రీస్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? అట్లనే మనకు ఒక త్రిభుజాన్ని తీసుకుంటే మనకు 180 డిగ్రీస్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకో, త్రిభుజం అయితే 180. నెక్స్ట్ 6వ ప్రశ్న చూడండి ఫ్రెండ్స్. ఏముందంటే 44 96 184 వెన్ డివైడెడ్ బై నెంబర్ ఎక్స్ లీవ్ సేమ్ రిమైండర్ ఇన్ ఈచ్ కేస్ ద లార్జెస్ట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఈ 44 96 184 ఉన్నట్ట ఒక నెంబర్ తోటి డివైడ్ చేస్తున్నట్టు, ఏదో ఒక నెంబర్ తోటి డివైడ్ చేస్తున్నట్టు ఫ్రెండ్స్. ఏ నెంబర్తో డివైడ్ చేస్తున్నట్ట రిమైండర్ అనేది శేషం అనేది అన్నిట్లలో సేమ్ వస్తాడు ఫ్రెండ్స్. ఓకేనా? అన్నిట్లలో సేమ్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే వాటి యొక్క HCF అనుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. వాటి యొక్క HCF అనుకుంటే అయిపోయి సరిపోతుంది. సో ఫస్ట్ 44 96 80 184 HCF అనుకుందాం. ఫస్ట్ ఈ రెండింటికి కనుక్కుంటే ఫస్ట్ 44 96 చేస్తే 44 2 88 ఎంత ఉంటుంది? 8 ఉంటుంది ఫ్రెండ్స్. 8 ఉంటే HCF అనుకోవాలంటే మళ్ళీ ఈ 44 తీసుకొచ్చి ఈడేయాలి. 44 5 8 5 40 4 ఈ నెక్స్ట్ 8 తీసుకొచ్చి ఈడేస్తాం. వస్తే 8 0 వస్తుంది. అంటే 0 వచ్చినప్పుడు ఇటు సైడ్ ఉన్నదే HCF అవుతుంది. HCF ఎంత వచ్చింది? 4 వచ్చింది. ఇదే 4 ఈ ఉన్న 184 డివైడ్ చేస్తా చూడాలి. 184 డివైడ్ చేస్తా అంటే 4 16 2 24 4 6 24. సో చేస్తుంది కదా, చేస్తుంది కాబట్టి ఆ నెంబర్ వచ్చేసి 4 అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 7వ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. ఏమంటున్నాడంటే సో దీన్ని ఈ PYQ ఫామ్లో రాయమంటుంది ఫ్రెండ్స్. 4 అట్లనే ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా 142కి ఇట్లా రాయమంటుంది. సో ఇట్లా ఉన్నప్పుడు ఏం చేయాలంటే 4 ప్లస్ రాస్తాం. ఎప్పుడైనా గీతలు ఉన్న వాటిలో ఏం రాస్తాం? దాని కింద అన్ని 9 పెట్టేస్తాం ఫ్రెండ్స్. దీంతో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? మల్టిప్లై చేస్తే లేదనుకుంటే మల్టిప్లై చేస్తే 4000 వస్తుంది. 4000కి 4 తక్కువ అంటే ఎంత వస్తుంది? 3996 వస్తుంది ఫ్రెండ్స్. దానికి 142 యాడ్ చేయాలి బై 999 చేస్తే 8 3 కాబట్టి ఇది 1 4138 వస్తుంది ఫ్రెండ్స్.
ఇట్లాంటి ప్రశ్నలు అయితే ఇవి వచ్చినాయంటే మీరు ఎగ్జామ్లో ఖచ్చితంగా ఒక మార్క్ మీకు జేబులో ఉన్నట్టే. ఫ్యూ క్యాల్షియమ్స్ ఆర్ ఆల్డిహైడ్స్ అంట. ఇగో ఫ్యూ క్యాల్షియమ్స్ అంట, ఫ్యూ క్యాల్షియమ్స్ అంటే ఆల్డిహైడ్ కాబట్టి హెచ్డి అనుకున్నా ఫ్రెండ్స్. ఆల్ ఆల్డిహైడ్స్ ఆర్ రుబేడియమ్స్ అన్నాడు. ఆల్ ఆల్డిహైడ్స్ అంటే రుబేడియమ్స్ అంటే ఇట్లా రాస్తాం. ఇవన్నీ రుబేడియమ్స్ అంటే ఫ్రెండ్స్, అన్ని ఆల్డిహైడ్స్ కాబట్టి ఆల్డిహైడ్స్ మొత్తం కవర్ కావాలి. నెక్స్ట్ ఆల్ రుబేడియమ్స్ ఆర్ హైడ్రోజన్స్ అంటారు. ఈ ఆల్ రుబేడియమ్స్ అంటే హైడ్రోజన్స్ అంటే హెచ్డిఆర్ అని రాస్తున్నాం, హైడ్రోజన్స్. ఓకేనా. సో నెక్స్ట్ సమ్ హైడ్రోజన్స్ ఆర్ ఆల్డిహైడ్స్ అంటాడు. కొన్ని హైడ్రోజన్స్ ఆల్డిహైడ్స్. ఇంకో హైడ్రోజన్స్ అనేటివి ఇవే కదా, కొన్ని హైడ్రోజన్స్ అనేటివి. ఓకేనా, కొన్ని హైడ్రోజన్స్. సో కింద హైడ్రోజన్స్ అనేటివి ఆల్డిహైడ్ అవుతున్నాయి. సో ఇది కరెక్టే. సమ్ రుబేడియమ్స్ ఆర్ ఆల్డిహైడ్స్. కొన్ని రుబేడియమ్స్ ఆల్డిహైడా? అవును, అది కూడా అవుతుంది. ఆల్ ఆల్డిహైడ్స్ ఆర్ హైడ్రోజన్స్. ఈ ఆల్డిహైడ్స్ అనేటివి అన్నీ హైడ్రోజన్లో పార్ట్ అయ్యాయి. ఎందుకంటే ఇక చూసుకుంటే ఇదంతా పెద్ద సర్కిల్ కాబట్టి పార్ట్ అయ్యి కాబట్టి ఇది కూడా ఓకే. సో 3 కరెక్ట్ అవుతుంది కాబట్టి ఆల్ కన్క్లూజన్. ఇక ప్రశ్న చూడండి ఫ్రెండ్స్. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అనేది నేషనల్ హెల్త్ మిషన్ తోటి ఇంప్లిమెంట్ చేయబడుతుంది. సో దాంట్లో సెకండరీ టెర్షియరీ హాస్పిటల్లో ఎంత ప్రొవైడ్ చేస్తున్నారు, ఎంత ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు పర్ ఫ్యామిలీకి అంటున్నారు. సో అది వచ్చేసి 5 lakh ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడైనా సరే ఏ స్కీమ్ వచ్చినా కానీ అది ఏ మినిస్ట్రీకి సంబంధించిన స్కీమో మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఈరోజు చివరి ప్రశ్న మనకు 54.36 × 0.4 + 2.56 దాని తర్వాత డివైడెడ్ బై 121 ఎంత అవుతుంది అంటున్నాడు ఫ్రెండ్స్. ఎప్పుడైనా కానీ ఈ 0.24 తోటి మల్టిప్లై చేసేటప్పుడు నెక్స్ట్ ప్లస్ 0.256 = ఎంత అంటున్నాడు ఒకసారి చూద్దాం. 54.36 ఉన్నది ఫ్రెండ్స్. ఈ 36 అనేది చాలా చిన్నది కాబట్టి వదిలిద్దాం. దీంట్లో 0.4 పెట్టేసుకుందాం. ప్లస్ 0.26 అంటే ఒక పావులను యాడ్ చేస్తున్నాడు కాబట్టి దాన్ని కూడా వదిలేద్దాం. సో డివైడెడ్ బై √121 ఫ్రెండ్స్. సో 4 × 16 ఈడొకటి 5 × 21 21.6 వచ్చింది ఫ్రెండ్స్. √121 అంటే ఎంత 11 ఫ్రెండ్స్. సో ఇలాగ ఏం చేసినాం 0.36 అసలు 54.36 తోటి మల్టిప్లై చేస్తే ఇంకొంచెం ఎక్కువ వచ్చేది. మనం ఓన్లీ 54 తీసుకున్నాం అంటే కొంచెం మిస్ చేసినాం. సో ఇవన్నీ మిస్ చేస్తే ఇప్పుడు చూసుకుంటే 21.6 ఉన్నది. అంటే అవన్నీ మిస్ చేసినా అన్నీ కూడా ఒక 22 వరకు వస్తుంది అనుకుందాం. సో డివైడెడ్ బై 11. సో 11 2 2 వస్తుంది ఫ్రెండ్స్. మనకు కావాల్సిన ఆన్సర్ 2. ఓకే ఫ్రెండ్స్. సో మిగతా ప్రశ్నలు నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.